టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. మట్టపల్లిని సందర్శించిన తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ. ఘనంగా జాన్పేట్ దర్గా ఉత్సవాలు ప్రారంభం. విద్యార్థులు అన్ని రంగాల్లో బాగా చదువుకొని భవిష్యత్తులో అన్ని రంగాల్లో రాణించాలన్న నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్. చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా పటిష్ట భద్రత. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. ఆలేరు ఉన్నత పాఠశాలలో క్రీడా మహోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ లక్ష్మణ్. ప్రాథమిక పాఠశాల దామర భీమనపల్లిలో ఘనంగా వసంత పంచమి వేడుకలు. ఆక్రమణదారుల కవర్ల హస్తాల్లో ప్రభుత్వ ప్రయాణికుల ప్రాంగణం. ప్రభుత్వ అధికారులకు సవాలు విసురుతున్న ఆక్రమణదారులు. దేవరకొండలోని శ్రీ షిరిడి సాయిబాబా జ్ఞాన సరస్వతి దేవాలయంలో వసంత పంచమి వేడుకలు. బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మదర్ ట్రీ ఏర్పాటు. బాటనీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కార్యక్రమం. వసంత పంచమి పురస్కరించుకుని ట్రినిటీ విద్యా సంస్థల ఆధ్వర్యంలో చిన్నారులకు అక్షరాభ్యాసం. దామర్చర్ల మండలంలో నల్గొండ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి పర్యటన. సంస్థ నారాయణపూర్ మండలంలో దగ్గరుండి వైన్ షాపులు తెరిపించిన ఎక్సైజ్ అధికారులు. ఇంటర్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలే లక్ష్యమన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గంధం మోహన్ రావు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. హుజూర్నగర్ నియోజకవర్గ కేంద్రంలో 123 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన వ్యవసాయ కళాశాలను రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ చేతుల మీదుగా శంకుస్థాపన జరుపుకోవడం చరిత్రలో పదిలంగా నిలిచిపోతుందని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. హుజూర్నగర్ నియోజకవర్గ కేంద్రంలో 123 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన వ్యవసాయ కళాశాలను రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ చేతుల మీదుగా శంకుస్థాపన జరుపుకోవడం చరిత్రలో పదిలంగా నిలిచిపోతుందని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం రోజున మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో జరిగిన శంకుస్థాపనను అద్భుతమైన ఘట్టంగా ఆయన అభివర్ణించారు. హుజూర్నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేయనున్న వ్యవసాయ కళాశాలకు శుక్రవారం ఉదయం మట్టపల్లి లక్ష్మీ నరసింహుడి సన్నిధిలో గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ శంకుస్థాపన జరిపారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్, శాసనసభ్యులు ఉత్తమ్ పద్మావతి, బిఎల్ఆర్, సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Really delight for us to have amongst us Honorable Governor of Telangana Shri Jishnudev Verma garu. మన తెలంగాణకి గవర్నర్ గారు వచ్చిన తర్వాత ఇది రెండోసారి సూర్యాపేట జిల్లాలో నాకున్న సంగీత సంబంధంతో మా వ్యవసాయ శాఖ మాతులు స్వయంగా రైతు వారి యొక్క సమక్షంలో ఈ కార్యక్రమం వారు ఆదేశాల మేరకు వ్యవసాయ కళాశాలకు రావటం, అదేవిధంగా ఈ జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు
to give his address today. తెలంగాణ రాష్ట్ర మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జాన్పహట్ దర్గా ఉర్సు గురువారం ప్రారంభమైంది. తెల్లవారుజామున సైదుల స్వామిని మొదటి రోజు ముస్తాబు చేసి పెళ్లి కొడుకులా అలంకరించారు. కొవ్వొత్తులు హారతుల మధ్య దర్గాలోని హజ్రత్ సయ్యద్ మోహినుద్దీన్ షా, జాన్ పాక్ షాహిద్ రహమతుల్లా సమాధులపై దర్గా ముజావర్లు గంధం ఎక్కించి ప్రార్థనలు ప్రారంభించారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జాన్పహట్ దర్గా ఉర్సు గురువారం ప్రారంభమైంది. తెల్లవారుజామున సైదుల స్వామికి మొదటి రోజు ముస్తాబు చేసి పెళ్లి కొడుకులు అలంకరించారు. కొవ్వొత్తుల హారతుల మధ్య దర్గాలోని హజ్రత్ సయ్యద్ మొహినుద్దీన్ షా, జాన్ పాక్ షాహిద్ రహమతుల్లా సమాధులపై దర్గా ముజావర్లు గంధం ఎక్కించి ప్రార్థనలు ప్రారంభించారు. దర్గా వద్ద నాగేంద్రుని పుట్టకు మహిళలు పూజలు నిర్వహించారు. దర్గా ముజావర్ జానీ కుటుంబ సభ్యులు దర్గాలోని 2 సమాధులపై హైదరాబాద్ నుండి తెప్పించిన పువ్వులు, ప్రత్యేక దట్టీలతో అలంకరించారు. సైదులు బాబాకు అంగరక్షకుడిగా ఉన్న సిపాయి బాబా సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సిపాయి దేవుడికి పూజలు నిర్వహించిన తర్వాతే సైదులు బాబాకు పూజలు చేయడం ఆనవాయితీ. ఉదయం కల్వాలి నిర్వహించారు. మతాలకు అతీతంగా దర్గా వద్ద ఉన్న నాగేంద్రుడి పుట్టకు మహిళలు పూజలు నిర్వహించారు. వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో హైదరాబాద్ నుండి తెచ్చిన గంధాన్ని ముజావర్లు దర్గా వద్ద ఉన్న చందర్ఖానాలో ఉంచారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన గుర్రంతో నేడు చందర్ఖానా నుంచి ఊరేగింపుగా బయలుదేరుతుంది అని తెలిపారు. సమీపంలోని కల్మట తండా, జాన్పహట్, చెరువు తండా గ్రామాల వరకు ఊరేగిస్తారన్నారు. ఊరికి అనంతరం గంధాన్ని జాన్పహట్ దర్గా వద్దకు తీసుకొచ్చి హజ్రత్ సయ్యద్ మొహినుద్దీన్ షా, జాన్ పాక్ షాహిద్ రహమతుల్లా సమాధులపైకి ఎక్కిస్తారని తెలియజేశారు. ఊరేగింపుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సూర్యాపేట ఎస్పీ నరసింహ దగ్గరుండి పర్యవేక్షించారు.
సూర్యాపేట జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి జాన్పాడ్ ఉర్సు ఉత్సవాలు ప్రారంభమైనవి. 22, 23, 24వ తారీఖు మొత్తం 3 రోజుల పాటు ఈ యొక్క ఉర్సు ఉత్సవాలు ఎంటైర్ తెలంగాణ జిల్లాల నుంచి ఇక్కడికి పెద్ద ఎత్తున భక్తులు రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి వచ్చే భక్తులకి, వచ్చే విఐపీలకి ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు, ఎక్కడ అవాంతరాలు జరగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ పటిష్టమైనటువంటి బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు నుంచే భక్తుల రాక స్టార్ట్ అయ్యింది. పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉన్నారు. దీనికి అనుగుణంగా మనం ఇక్కడ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అడిషనల్ ఎస్పీ ర్యాంక్లో ఉన్న ఆఫీసర్ని ఇక్కడ పూర్తి స్థాయి బందోబస్తు పర్యవేక్షణ నిమిత్తం ఇవ్వడం జరిగింది. సుమారుగా 500 మంది పోలీసులని ఈ బందోబస్తుకి మనం వినియోగిస్తున్నాం. మనకు సూర్యాపేట జిల్లాలో ఈ జాన్పాడ్ అనేటువంటి దర్గా ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజలు కొలుస్తూ వస్తూ ఉన్నారు. మనకు ముఖ్యంగా ఈ జాన్పాడ్ దర్గాకి అప్రోచ్ ఉన్నటువంటి 2 రోడ్లో కూడా నియర్ బై దర్గాకి అతి దగ్గరలో పార్కింగ్ స్థలాలు ఇవ్వడం జరిగింది. ఆర్టీసీ బస్ స్టాండ్లకు కూడా స్థలాన్ని అక్కడ కేటాయించడం జరిగింది. అక్కడ వరకు భక్తులని అలౌ చేసి అక్కడ పార్కింగ్ ప్లేస్ నుంచి దర్గా వరకు బై ఫూట్ ఇక్కడ వరకు అలౌ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రేపు మనకు ఈ యొక్క ఉర్సు ఉత్సవాల్లో ప్రతిష్టాత్మకమైనటువంటి గంధం ఊరేగింపు అనేది జరుగుతుంది. దానికి కూడా మనం పూర్తి స్థాయి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాం. మొత్తం మీదుగా ఈ 3 రోజుల పాటు పోలీస్ బందోబస్తు ఇస్తూ ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరగకుండా చూసుకునే విధంగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులు అన్ని రంగాల్లో బాగా చదువుకొని భవిష్యత్తులో అన్ని రంగాలలో రాణించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని షెడ్యూల్ కులాల గర్ల్స్ హాస్టల్, పాత గర్ల్స్ డి హాస్టల్ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్లో విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు. వసతి, భోజనం, తాగునీరు, పరిశుభ్రత, విద్యా వసతులు తదితర అంశాలపై పిల్లలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు అన్ని రంగాల్లో బాగా చదువుకొని భవిష్యత్తులో అన్ని రంగాలలో రాణించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని షెడ్యూల్ కులాల గర్ల్స్ హాస్టల్, పాత గర్ల్స్ డి హాస్టల్ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్లో విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు. వసతి, భోజనం, తాగునీరు, పరిశుభ్రత, విద్యా వసతులు తదితర అంశాలపై పిల్లలను అడిగి తెలుసుకున్నారు. భోజనశాల, వంటగది సామాగ్రిని నిల్వ గదులు, హాస్టల్ గదులు పరిశీలించి పరిశుభ్రతపై అధికారులకు సూచనలు చేశారు. విద్యార్థులకు సమయానికి పోషకాహారమైన భోజనం అందేలా చూడాలని, తాగునీటి సరఫరాలో ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత అత్యంత ముఖ్యమని పేర్కొన్న కలెక్టర్ అవసరమైతే చోట మరమ్మతులు, సదుపాయాల మెరుగుదల వెంటనే చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యార్థులను చదువుతో పాటు అన్ని రంగాలలో తీర్చిదిద్దాలన్న కంప్యూటర్, హిస్టరీ బుక్స్ విద్యార్థులకు ఎలాంటి బుక్స్ కావాలని అడిగి తెలుసుకోమని అధికారులకు తెలిపారు. వారు కావాల్సిన బుక్స్ అన్నింటినీ సంక్షేమ హాస్టళ్లకు అందిస్తామని కలెక్టర్ చెప్పారు. విద్యార్థులు నిర్భయంగా చదువుకునే వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. సంక్షేమ శాఖ అధికారి శశికళ, ఏఎస్డబ్ల్యూఓ వెంకటేశం, హాస్టల్ వార్డెన్ సుమలత, కరుణశ్రీ వెంట ఉన్నారు. చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 23 నుండి 30 వరకు జరగనున్న సందర్భంగా లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తుల సౌకర్యం, భద్రత మరియు శాంతి భద్రతల పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని నల్గొండ జిల్లా పోలీస్ శాఖ విస్తృత స్థాయిలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 23 నుంచి 30 వరకు జరగనున్న సందర్భంగా లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తుల సౌకర్యం, భద్రత మరియు శాంతి భద్రతల పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని నల్గొండ జిల్లా పోలీస్ శాఖ విస్తృత స్థాయిలో పటిష్టమైన భద్రతా ఏర్పాటు చేపట్టినట్టు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్తో కలిసి దేవాదాయ శాఖ, రెవెన్యూ, ఆర్ఎండ్బి, వైద్య, విద్యుత్, పంచాయతీరాజ్, అగ్నిమాపక, ట్రాఫిక్
తదితర సంబంధిత శాఖల అధికారులతో కలిసి చెరువుగట్టు బ్రహ్మోత్సవాల ఏర్పాటును పరిశీలించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమన్వయంతో విధులు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జాతర నిర్వహణ కాలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలతో సమగ్ర భద్రతా ప్రణాళిక రూపొందించామని తెలిపారు. భద్రతా ఏర్పాట్లో భాగంగా ఒక అడిషనల్ ఎస్పీ, 5 మంది డిఎస్పీలు, 20 మంది సిఐలు, 50 మంది ఎస్ఐలు మరియు మహిళా సిబ్బందితో కలిసి మొత్తం సుమారు 1000 మంది పోలీసుల సిబ్బందిని వివిధ విధుల్లో నియమించినట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సజావుగా దర్శనం జరిగేలా క్యూలైన్ వ్యవస్థను పకడ్బందీగా ఏర్పాటు చేసి క్రమబద్ధమైన రాకపోకలు కోసం భారీ బ్యారిగేడ్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులు సురక్షితంగా దర్శనం చేసుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు అవసరమైన చోట సహాయక సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. జాతర ప్రాంగణం మొత్తం సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా నిర్వహిస్తూ వాటిని కమాండ్ కంట్రోల్ రూముకు అనుసంధానం చేసి పరిస్థితిని క్షణక్షణం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. అలాగే జాతరకు వచ్చే భక్తులకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో ప్రత్యేక ట్రాఫిక్ ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్గొండ డిఎస్పీ శివరాం రెడ్డి, ఎస్పీసీ రాము, నార్కెట్పల్లి సిఐ నాగరాజు, నార్కెట్పల్లి ఎస్ఐ విష్ణు తదితర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన సంసద్ క్రీడా మహోత్సవం సందర్భంగా స్థానిక ఉన్నత పాఠశాలలో క్రీడా మహోత్సవానికి ముఖ్య అతిథిగా బీజేపీ పార్టీ డాక్టర్ లక్ష్మణ్ పాల్గొని మీడియాతో మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన సంసద్ క్రీడా మహోత్సవం సందర్భంగా స్థానిక ఉన్నత పాఠశాలలో క్రీడా మహోత్సవానికి ముఖ్య అతిథిగా బీజేపీ పార్టీ డాక్టర్ లక్ష్మణ్ పాల్గొని మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంటు కన్వీనర్ గంగడి మనోహర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు ఊట్కూరు అశోక్ గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ బూరా నర్సయ్య గౌడ్, డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దాసరి మల్లేశం, పడాల శ్రీనివాస్, సంకినేని వెంకటేశ్వర్లు, వట్టిపల్లి శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్ రెడ్డి, కాదూరి అచ్చయ్య, తడిసిన మల్లారెడ్డి, కామిటికారి కృష్ణ, జిల్లా మహిళా అధ్యక్షురాలు కస్తూరి మాధురి చంద్ర, చిరిగ శ్రీనివాస్, వడ్డేమన్ నరేందర్, సముద్రాల కల్పన, పబ్బోజు విజయలక్ష్మి, తేరాల మంజుల, టౌన్ కిసాన్ మోర్చా ప్రధాన ఉపాధ్యాయురాలు దాసరి మంజుల, పూల నాగన్న, మైదం భాస్కర్, పేరప్ ఆనంద్, ఎలగల వెంకటేష్, సుంకరి సృజన్ కుమార్, సుక్క రాజు, పసుపనూరి వీరేశం, బడుగు జహాంగీర్, చిలుకూరి నర్సిరెడ్డి, కత్తుల శంకర్, పాసికంటి సంపత్, మురిగాడి వైకుంఠం, పరమని స్వామి, శివ తదితరులు పాల్గొన్నారు. సంసద్ ఖేలో మహోత్సవ్ పేరు మీద దేశవ్యాప్తంగా పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఒక స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి యువతీ యువకులకు క్రీడల్లో ప్రోత్సాహం కల్పించాలని, వాళ్ళలో దాగి ఉన్నటువంటి నైపుణ్యతను వెలికి తీసి మరి ప్రపంచానికి పరిచయం చేయాలనే ఒక సదుద్దేశంతో సంకల్పించినటువంటి ఈ ప్రధానమంత్రి సంసద్ ఖేలో మహోత్సవ్. రాజ్యసభ సభ్యునిగా నేను ఈ ప్రాంతాన్ని ఎంచుకొని ఈ ప్రాంతంలో కూడా చాలా వెనుకబడి ఉన్నటువంటి గ్రామాల్లో పేద పిల్లలు ఈరోజు చూస్తూ ఉన్నాం, అమ్మాయిలు ఎంత చక్కగా ఈ ఖోఖో మరి ఈ యొక్క క్రీడలో పాల్గొంటున్నారు. వాళ్ళలో దాగి ఉన్నటువంటి నైపుణ్యతకు ఇది ఒక వేదికగా తయారు చేశాం. ఖచ్చితంగా ఇవాళ స్కూలు మరి అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, స్టాఫ్ కానివ్వండి, అందరూ కూడా ఎంతో సహకరిస్తారు.
ఈ ఆలేరు ప్రాంతంలో ఉన్నటువంటి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే ప్రధానమంత్రి గారి సంకల్పం వల్ల వికసిత్ భారత్ 2047 సంవత్సరానికి ప్రపంచంలోనే అభివృద్ధి చెందినటువంటి దేశంగా మారాలని. ఎందుకంటే వారి నాయకత్వంలో ఈ పాటికి ఆర్థికంగా 11వ స్థానంలో ఉన్న దేశాన్ని ముందు చూపుతో వారు ఈరోజు ఆర్థికంగా ప్రపంచంలో 4వ దేశంగా వారు తీర్చిదిద్దారు. సమీప భవిష్యత్తులో 3వ ఆర్థిక పెద్ద దేశంగా మారుతుంది. ఒకవైపు మనం చూస్తున్నాం అమెరికా లాంటి దేశాలు ట్రంప్ ఏ విధమైనటువంటి ఆర్థికమైనటువంటి ఆంక్షలు విధిస్తూ మరి టారిఫ్లు విధించి మరి మొత్తం ప్రపంచాన్ని అంతా కూడా మరి ఆ రకంగా అల్లకొల్లలం చేస్తూ ఉంటే మరి ఒక విజనరీ లీడర్గా నరేంద్ర మోడీ గారు తల ఒగ్గకుండా ఇవాళ స్వదేశీ వస్తువుల వాడకాన్ని పెంపుదల చేసి స్వదేశీ వస్తువులనే మరి ప్రపంచానికి మరి ఆ రకంగా మార్కెట్లోకి తీసుకెళ్లాలని ఒక ఆలోచనతో ఆత్మనిర్భర్ భారత్ స్వయం సమృద్ధి సాధించాలి. ఇవాళ వ్యవసాయ క్షేత్రంలో ఏ రకంగా అగ్రగామిగా మారుతున్నామో వాళ్ళ ఉత్పత్తిలో కానివ్వండి ఈ రకంగా దేశం ముందుకు పోతున్నప్పుడు ఈ దేశానికి వెన్నెముకైనటువంటి యువత మరి అక్కడక్కడ మత్తు పదార్థాలకు మద్య పానీయాలకు బానిసలవుతున్నారు. తల్లిదండ్రులకే భారంగా కాకుండా మొత్తం దేశానికి భారం అవుతున్నారు. ప్రపంచంలోనే అతి యవ్వన దేశంగా ఇవాళ భారతదేశం గుర్తింపు పొందింది. 60% యువత ఉన్నటువంటి దేశం. మనకున్నటువంటి మానవ వనరులను సద్వినియోగం చేసుకోవాలి. ఒకవైపు సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్నది, సమాచార విప్లవం కూడా దూసుకుపోతున్నది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఈరోజు మరి విరివిగా వాడుతున్నాం. ఇవాళ భారతదేశం 140 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశంలో ఇవాళ డిజిటల్ మాధ్యమం ద్వారా ఏ రకంగా ఇవాళ పేద ప్రజలు కూడా ఇవాళ ఈరోజు మరి ఆ యొక్క డిజిటల్ మాధ్యమాన్ని ఉపయోగం చేసుకొని ఈరోజు వినియోగదారులు కానీ కొనుగోలుదారులు కానీ నరేంద్ర మోడీ గారు పేద ప్రజలకు బ్యాంక్ ఖాతాలు తెరవాలని చెప్పినప్పుడు ఈరోజు 60 కోట్ల మంది కొత్తగా బ్యాంక్ ఖాతాలు తెరిస్తే ఈ 11 సంవత్సరాల్లో 45 లక్షల కోట్ల రూపాయలు పేదలకు సంబంధించిన పథకాలు నేరుగా వాళ్ళ బ్యాంక్ ఖాతాలో చేరుతుంది. దళారీ వ్యవస్థ రూపం. కాబట్టి యువత కూడా చదువుతో పాటు ఆటల్లో రాణించాలి. ఎందుకంటే ఈ మధ్య మనం చూస్తున్నాం ప్రధానమంత్రి గారు క్రీడా రంగానికి పెద్దపీట వేశారు. ఆ రకంగా క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారు. మరి క్రీడలను కూడా దివ్యాంగులకు మరి అమ్మాయిలకు మహిళలకు కూడా రాణించాలనే ఒక సంకల్పంతో ఇవాళ స్పోర్ట్స్ యూనివర్సిటీ కానివ్వండి, స్పోర్ట్స్ స్టేడియంస్ కానివ్వండి, లేదా ఈ రకమైనటువంటి సదుపాయాలు కల్పిస్తూ ఈరోజు ఈ క్రీడా మైదానంలో ఇంకా ఈ గ్రామీణ ప్రాంత ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలు తీర్చడానికి మరి ఈరోజు చక్కటి ఎన్సీసీ పెరేడ్ చూశాం. గ్రామీణ ప్రాంతంలో మర్రిగూడ మండలంలోని ప్రాథమిక పాఠశాల దామర భీమనపల్లిలో శుక్రవారం ఘనంగా వసంత పంచమి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులందరూ కలిసి సరస్వతీదేవి పూజ నిర్వహించారు. అలాగే నూతనంగా అడ్మిషన్ పొందిన విద్యార్థులకు మరియు పాఠశాల విద్యార్థులకు సామూహికంగా ఓంకారంతో అక్షరాభ్యాసం నిర్వహించారు. మర్రిగూడ మండలంలోని ప్రాథమిక పాఠశాల దామర భీమనపల్లిలో శుక్రవారం ఘనంగా వసంత పంచమి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులందరూ కలిసి సరస్వతీదేవి పూజ నిర్వహించారు. అలాగే నూతనంగా అడ్మిషన్ పొందిన విద్యార్థులకు మరియు పాఠశాల విద్యార్థులకు సామూహికంగా ఓంకారంతో అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరామ్ మాట్లాడుతూ మానవాళి అత్యుత్తమ బహుమతి అయిన జ్ఞాన సమృద్ధిని అందించే విద్యాదేవత సరస్వతీదేవి గౌరవార్థం వసంత పంచమిని జరుపుకుంటామని, ఈరోజు చాలా పవిత్రమైన రోజు అని, ఏదైనా కొత్త పనిని ప్రారంభిస్తే శుభం కలుగుతుందని, ముఖ్యంగా విద్యాలయాల్లో సరస్వతీదేవి పూజ నిర్వహిస్తారని, ఈరోజు అమ్మవారిని పూజిస్తే జ్ఞానం, ప్రతిభ మరియు నైపుణ్యాలు పెంపొందుతాయని, ఈరోజు పాఠశాలకు 3 నూతన అడ్మిషన్లు రావడం శుభసూచకమని తెలిపారు. ఆగండ్రా, అప్పుడే వద్దు.
ఓం అని దిద్దండి ఓకే 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 ఒకసారి విఘ్నేశ్వర స్వామిని ప్రార్థిద్దాం. అంతరే తిమిరోపశాంతయే శాంత పావన మచింత్య వైభవం తం నరం వపూసి కుంజరం ముఖే మన్మహే కిమపి కుందిలం మహ. ఓం గణపతియే నమః. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం సరస్వతి దేవియే నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అందరూ ఓంకారం దిద్దండి. ఓం అని గుడ్డు దిద్దండి. అరే వీడియో అన్ని వైపులా సేమ్ అప్పటిలాగా. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. నాంపల్లి మండల పరిధిలోని జాన్తండా గేటు వద్ద పెద్దాపురం రెవెన్యూ గ్రామ శివారు సర్వే నెంబర్ 58 ప్రభుత్వ భూమిలో సుమారు 1998వ సంవత్సరంలో ప్రజాధనం ప్రభుత్వ నిధులతో నిర్మించిన బస్సు షెల్టర్ గత కొన్ని సంవత్సరాలుగా ఆక్రమణదారుల చేతిలో బందీగా మారింది. జాన్తండా, దోరోరిగడ్డ తండా, చింతల తండా తదితర గ్రామాల ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి, సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయడానికి వచ్చిన సందర్భంలో ప్రయాణికులు వినియోగించుకోవడానికి బస్సు షెల్టర్లోనికి వెళ్లడానికి వీలు లేకుండా ప్రయాణికుల ప్రాంగణం ముందు భాగంలో ఈత చెట్లు పెంచి కల్లు వ్యాపారం చేసుకుంటూ వరి చేను నాటు పెట్టడం జరిగింది. నాంపల్లి మండల పరిధిలోని జాన్తండా గేటు వద్ద పెద్దాపురం రెవెన్యూ గ్రామ శివారు సర్వే నెంబర్ 58 ప్రభుత్వ భూమిలో సుమారు 1998వ సంవత్సరంలో ప్రజాధనం ప్రభుత్వ నిధులతో నిర్మించిన బస్సు షెల్టర్ గత కొన్ని సంవత్సరాలుగా ఆక్రమణదారుల చేతిలో బందీగా మారింది. జాన్తండా, దోరోనిగడ్డ తండా, చింతల తండా తదితర గ్రామాల ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి, సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయడానికి వచ్చిన సందర్భంలో ప్రయాణికులు వినియోగించుకోవడానికి బస్సు షెల్టర్లోనికి వెళ్లడానికి వీలు లేకుండా ప్రయాణికుల ప్రాంగణం ముందు భాగంలో ఈత చెట్లు పెంచి కల్లు వ్యాపారం చేసుకుంటూ వరి చేను నాటు పెట్టడం జరిగింది. ఇటీవల మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో జాన్తండా గేటు వద్ద 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. విద్యుత్ సమస్యల కొరకు చుట్టుపక్కల గ్రామాల రైతులు విద్యుత్ సబ్స్టేషన్ వద్దకు వచ్చినప్పుడు సేద తీరడానికి వీలు లేకుండా
బస్సు షెల్టర్ ఆక్రమణదారుల చేతిలో బందీగా మారింది. ఇకనైనా సంబంధిత అధికారులు చొరవ చూపి ఆక్రమణకు గురైన బస్సు షెల్టర్ను ఆక్రమణదారుల కబంధ హస్తాల నుండి విడుదల చేసి ప్రయాణికులకు వినియోగంలోకి తేవాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇదే విషయమై గతంలో సత్యన్యూస్ ఛానల్ నందు వార్తా ప్రసారం కావడంతో వెంటనే స్పందించిన నాంపల్లి తహసీల్దార్ సంఘటన స్థలానికి చేరుకొని బస్సు షెల్టర్ను ఆక్రమించిన వ్యక్తితో మాట్లాడి ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి బస్సు షెల్టర్ ఆక్రమించినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినప్పటికీ ఆక్రమణదారు తీరులో ఎలాంటి మార్పు రాకపోవడం వలన ధిక్కార ధోరణి కనిపిస్తుంది. అధికారుల మాటలు లెక్క చేయకుండా ప్రభుత్వ అధికారులకు సవాలు విసురుతున్నట్టు ఆక్రమణదారుల తీరు కనిపిస్తుంది అని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఏం పేరు నీ పేరు? నా పేరు లాలు. లాలు, ఏ ఊరు మీది? మాది జాంతండ. ఇప్పుడు మీకు ఎటన్నా పోయి వచ్చినప్పుడు కూర్చుంటేందుకు మరి ఆ బస్ స్టాండ్ ఇబ్బంది అవుతుందా? మాకు ఇబ్బంది, చాలా ఇబ్బంది అవుతుంది. మాకెందుకంటే ఈడ కూర్చోవాలంటే ఈడ నీడ లేదు, ఈ బస్ స్టాప్ లేదు, వర్షం వచ్చిన ఇబ్బంది, మాకు చాలా ఇబ్బంది ఉంది సార్ మాకు ఇక్కడ. అంటే ఇప్పుడు ఆ బస్ స్టాండ్ లో పోతేందుకు దారి లేదా మీకు? లేదు, దారి లేదు, మొత్తం పొలమే అది. దానివల్ల మాకున్న అంత ఇబ్బంది ఏడలేవు. బస్ స్టాండ్ అంటే ఏదైనా ఆరోగ్యం అంటే మాకు ఇప్పుడు ఎండ కొడుతుంది, కూర్చోవాలంటే చెట్టు నీడ లేదు, బస్ స్టాప్ లేదు. ఇక్కడ ప్రజా అవసరాల నిమిత్తము ప్రజలకు అవసరమైనటువంటి ప్రభుత్వ ఆస్తులను కబ్జాలు చేయడము విరివిగా మారిపోయింది. ఎక్కడ ఎంత భూమి కనబడ్డా కబ్జా కోరలు చాచి ఇక్కడ అక్రమార్కులు అటు భూమిని స్వాధీనం చేసుకుంటున్నారు. ఇటీవల మనం చూసినట్టయితే ఇక్కడ ఈ బస్ షెల్టరు ప్రయాణికుల సౌకర్యార్థము ఇక్కడ జాంతండ స్టేజ్ వద్ద ఈ బస్ షెల్టర్ నిర్మాణం చేయడం జరిగింది. కానీ ఈ బస్ షెల్టర్ నిర్మాణము నేడు ప్రజలకు ఉపయోగపడకుండా అక్రమార్కుల ఆక్రమణలకు గురైపోయింది. ఇక్కడ మనం చూసాము, భూములు స్వాధీనం చేసుకోవడం చూసాము, భూములు ఆక్రమించడం చూసాం, కానీ బస్ షెల్టర్ను కూడా ఆక్రమించడము మనం ఇక్కడ నాంపల్లి మండల పరిధిలో చూస్తున్నాము. నాంపల్లి మండల పరిధిలోని ఇక్కడ జాంతండ స్టేజ్ వద్ద సుమారు 1998వ సంవత్సరంలో బస్ షెల్టర్ నిర్మాణం చేయడం జరిగింది. అనేక మంది ప్రయాణికులు ఈ బస్ షెల్టర్ని వినియోగించుకోవడం జరిగింది. ఈ బస్ షెల్టరు ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేయడం జరిగింది. కానీ నేడు ఆ ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని అదేవిధంగా బస్ షెల్టర్ కూడా ఆక్రమించుకొని దున్ని పంటలేయడం జరుగుతుంది. గతంలో కూడా ఇక్కడ వార్తలు కథనాలు రావడం వలన ఈ ప్రాంతాన్ని చదును చేసి బాట తీస్తామని చెప్పారు. అయినా కూడా ఇప్పుడు మేడవి ఈత చెట్లు వాటిని చుట్టూ ఈత చెట్లు కప్పుకొని ఈతకళ్ళు తీస్తూ ఉన్నారు. ఈ పక్కన రైతే దీన్ని స్వాధీనపరచుకొని ఆక్రమించడం జరిగింది. కాబట్టి ఇకనైనా అధికారులు చొరవ చూపి ఈ బస్ షెల్టరు ప్రయాణికుల సౌకర్యార్థం ఉపయోగించుకునే విధంగా ప్రయాణికులకు వినియోగంలోకి తీసుకురావాలని చెప్పేసి మేము సత్యన్యూస్ ద్వారా కోరుతా ఉన్నాం. అదేవిధంగా గతంలో ఈ బస్ షెల్టర్ను ఆక్రమించిన వ్యక్తికి స్థానిక తహసీల్దార్ గారి నుండి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. మరలా ఇక్కడ ఎలాంటి సేద్యం చేయదని కూడా ఆయన నేరుగా వచ్చి ఈ బాట చేపించడం కూడా జరిగింది. కానీ ఎలాంటి అధికారి మాటలను కూడా పెడచెవిన పెట్టి లెక్క చేయకుండా తన ఇష్టానుసారంగా మళ్ళీ ప్రభుత్వ భూమిని యథేచ్ఛగా ఆక్రమించడం జరిగింది. చదువు రైతు పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కూడా సత్యన్యూస్ ద్వారా కోరుతా ఉన్నాము. అదేవిధంగా ప్రజల సౌకర్యార్థం నిర్మించినటువంటి బస్ షెల్టర్ని తిరిగి పునరుద్ధరించి అదేవిధంగా ఈ బస్ షెల్టర్లో ఉన్న మరమ్మతులు చేసి ప్రజలకు ఉపయోగపడాలి. ఇక్కడ ఎండ వాన అనకుండా ఈ స్టేజ్ వద్దకు వచ్చిన వాళ్ళు ఇదే విధంగా చండూరు, నల్లగొండ, నాంపల్లి, హైదరాబాద్ వెళ్ళడానికి ఈ జాంతండ, నరసింహగూడ నుంచి ప్రయాణికులు ఇక్కడ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇటీవలే మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చొరవతోనే ఇక్కడ 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. విద్యుత్ సబ్స్టేషన్ వద్ద వివిధ విద్యుత్ సమస్యల కోసము రైతులు కూడా ఇక్కడ మొరపెట్టుకోవడానికి, వారి సమస్యలు తీర్చుకోవడానికి, అదేవిధంగా విద్యుత్ పరమైనటువంటి అవసరాల కోసం వస్తున్న క్రమంలో వారికి కూడా ఇక్కడ నిల్వ
సౌకర్యం లేకపోయింది. కాబట్టి ఈ బస్ షెల్టర్ని వినియోగంలోకి తీసుకొచ్చినట్టయితే ఒక పక్క రైతులకు, అదేవిధంగా ప్రయాణికులకు, సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేసే వారికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి అధికారులు తక్షణమే చొరవ చూపి ఈ ఎవరైతే ఆక్రమణదారుని చేతిలో బందీగా మారిన బస్ షెల్టర్ని విడుదల చేసి ప్రయాణికులకు, ప్రజలకు ఉపయోగంలోకి తీసుకురావాలని మేము సత్య న్యూస్ ద్వారా కోరుతా ఉన్నాం. ఓటు స్టూడియో వెంకటేశ్వర్లు, సత్య న్యూస్. అప్పుడు పొలం అంటే అది బస్ స్టాండ్ ఎందుకు కట్టవచ్చు వాడ లాలు సార్ చాలా ఇబ్బంది సార్ మాది. దేవరకొండ పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో వసంత పంచమి పురస్కరించుకొని దేవాలయంలో సరస్వతీదేవికి అభిషేకం, అష్టోత్తర పూజ, చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాలతో పాటు షిరిడి సాయిబాబాకు అర్చనలు, పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. చిన్నారులచే శ్రీ జ్ఞాన సరస్వతీదేవి యజ్ఞం నిర్వహించగా సామూహిక సహస్రనామ లక్ష్మీ సరస్వతీదేవి 251 మందిచే కుంకుమార్చన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా దేవాలయంలో నిర్వహించారు. దేవరకొండ పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో వసంత పంచమి పురస్కరించుకొని దేవాలయంలో సరస్వతీదేవికి అభిషేకం, అష్టోత్తర పూజ, చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాలతో పాటు షిరిడి సాయిబాబాకు అర్చనలు, పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. చిన్నారులచే శ్రీ జ్ఞాన సరస్వతి దేవి యజ్ఞం నిర్వహించగా సామూహిక సహస్రనామ లక్ష్మీ సరస్వతి దేవి 251 మందిచే కుంకుమార్చన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా దేవాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గురుమాత జ్యోతిష్య దైవాజ్ఞ రత్న, జ్యోతిష్య బ్రహ్మజ్ఞాని శ్రీ రమణ చక్రవర్తుల మాతాజీ, శ్రీ లక్ష్మీనారాయణ సేవా సమితి హైదరాబాద్ వారిచే ప్రవచనాలు నిర్వహించగా హాజరైన భక్తులకు తీర్థప్రసాదాలను అందించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ ముఖ్య అతిథిగా హాజరై షిరిడి సాయిబాబా దేవాలయం దినదిన అభివృద్ధి జరుగుతూ భక్తులు సాయిబాబా అనుగ్రహం పొందుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు ఇల్లందు శ్రావణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి దొడ్డి సుధాకర్, కోశాధికారి కన్నాటి జనార్దన్, పనగంటి మల్లయ్య, డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి, పున్నా వెంకటేశ్వర్లు, శైలజ, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రోజున అమ్మవారి యొక్క వస్త్రాలను నమస్కారం చేసుకుని చెప్తారు మామ అస్మాకం సహకుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య కుమారస్య కుమార్యాః
శ్రీ జ్ఞాన మనస్సంకల్పిత అధికార యోగ్యత ఓం ఆవాహయామి స్థాపయామి పూజయామి ఓం నమో గణపతే నమో గణపతే నమో ప్రకృతే నమస్తే స్థలంబోధరాయ ఏకదంతాయ విద్య వినాశనే సంగాయ శ్రీ పద్మముఖ్యే నమః. ఓం శ్రీ మహాగణాధిపతి మహాదేవాస్య సూర్య సమప్రభ నిర్విఘ్నం అవిఘ్నం గురునేదేవ సర్వకార్యేషు సర్వదా. ఓం నమో విఘ్నేశ్వరాయ ఆగచ్చ ఓం విఘ్నేశ్వరాయ ప్రార్థనాం ఓం అయితే అలా మోక్షం అంటాడే మాయ నుంచి బయటికి వెళ్ళాలి కానీ మోక్షం కూడా పొందాలంటాడు. మాయని ఆయనే కల్పిస్తాడు. ఎలా వెళ్తాం? ఈ సిమ్ కార్డు తీసేసినప్పుడు ఈ ఫోన్ కి సంబంధించినది ఏది సిమ్ కార్డులో ఏదైతే ఫీడ్ చేస్తామో అదే అదేనా? మనం మల్టిపుల్ టైమ్స్ సిమ్ కార్డులో కొన్ని సేవ్ చేయమని చెప్తాం. ఫోన్ నెంబర్స్ లేకపోతే పిక్చర్స్ ఎనీథింగ్. అది మాత్రమే ఆ సిమ్ కార్డు ఏ మొబైల్లోకి మార్చినా వెళ్తుంది. వెళ్తుందా? ఎందుకు చెప్తున్నా ఈ భాష అంటే పరమాత్మ మన ఆత్మ తీసుకొని ఒక్కొక్క శరీరంలో క్లీన్ చేసిన మెమరీ ఈ జన్మలో మిమ్మల్ని పదే పదే దేవాలయం వైపు, దేవతల వైపు, దేవుడి వైపు, యజ్ఞయాగాదికల వైపు, దానం వైపు, ధర్మం వైపు నడిపిస్తుంది. లేకపోతే నడిపిస్తుందా? ఇవాళ మీ పిల్లల్ని చదువు చదువు తప్ప ఏమీ ఉండదు. స్కూల్కి వెళ్ళు చదువు, స్కూల్కి వెళ్ళు చదువు, ఇంటికి రా చదువు, ఇంకేమొద్దు, వాళ్ళతో మాట్లాడకు, వీళ్ళతో మాట్లాడకు, ఇది చేయకు, అది చేయకు అని పిల్లల్ని ఎప్పటికప్పుడు కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు పేరెంట్స్. నేను కూడా ఒక పేరెంట్, నాకు కూడా 2 పిల్లలు ఉన్నారు. ఓకే, మనం ఎప్పుడు ఏం చేస్తాం? కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాం. అదే మీ పిల్లల్ని దేవాలయానికి, భగవద్ దర్శనానికి, గురువుల దర్శనానికి, పురాణ కథా కాలక్షేపానికి, భాగవత కాలక్షేపాలకి, గీతా పారాయణాలకి, యజ్ఞయాగాది ఈ పిల్లలు వారికి వచ్చే సమస్యల్ని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకుంటారు. చదువు ఒకటి నేర్చుకున్నారు అనుకోండి, వాళ్ళకి ఒక చిన్న సమస్య వస్తే డమేడ్ వాళ్ళు అక్కడి నుంచి బెల్లంపల్లి కమిషనరేట్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సూచనలు అనుసరించి శుక్రవారం బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మదర్ ట్రీ ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపల్ ప్రముఖ విద్యావేత్త డాక్టర్ కాంపల్లి శంకర్ తెలిపారు. బాటానీ డిపార్ట్మెంట్ అధ్యాపకులు డాక్టర్ దుర్గం తిరుపతి సంధ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు. బెల్లంపల్లి కమిషనరేట్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషనల్ ఆదేశాల మేరకు కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సూచనలను అనుసరించి శుక్రవారం బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మదర్ ట్రీ ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపల్ ప్రముఖ విద్యావేత్త డాక్టర్ కాంపల్లి శంకర్ తెలిపారు. బాటనీ డిపార్ట్మెంట్ అధ్యాపకులు డాక్టర్ దుర్గం తిరుపతి సంధ్యాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు.
వాతావరణ పరిరక్షణలో భాగంగా చెట్లను కాపాడుకోవాలనే ఉద్దేశంతో మదర్ ట్రీ ఏర్పాటు కోసం పూనుకున్నట్లు ప్రిన్సిపల్ చెప్పారు. ఈ మేరకు బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మైదానంలో గల మర్రి చెట్టును అలియాస్ బనియన్ ట్రీని ఎంచుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఈ చెట్టు చుట్టూ ప్రత్యేక ఏర్పాటు చేసి పూజ నిర్వహించి పూలమాల వేసి కొబ్బరికాయ కొట్టి మదర్ ట్రీగా భావించారు. చెట్లు పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా ప్రిన్సిపల్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చెట్లను కాపాడుతామని, తద్వారా పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, ప్రముఖ విద్యావేత్త డాక్టర్ కాంపల్లి శంకర్, బాటనీ అధ్యాపకులు డాక్టర్ దుర్గం తిరుపతి, సంధ్య, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇతర అధ్యాపకులు, సూపరింటెండెంట్, బోధనాతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. సరే, ఒక్కసారి వినండి. ఈ కార్యక్రమం వినూతనమైనది కాదు, కొత్తది కాదు. తరతరాలుగా ప్రకృతి ప్రసాదించిన కానుక చెట్లు, గాలి, నీరు, చెట్లు, చేమ ఇవన్నీ కూడా ప్రకృతి ప్రసాదించినాయి. మనం జీవిస్తున్నామంటే ప్రకృతితో మమేకమై జీవిస్తేనే మన జీవనం బాగుంటుంది. ప్రకృతికి విరుద్ధంగా ఇంట నడిస్తే మన జీవనం అస్తవ్యస్తమవుతుంది, అనాగరికంగా మారే అవకాశం ఉంది. కనుక ప్రకృతిని రక్షించాల్సిన బాధ్యత ఉందనే ఉద్దేశంతో కమిషనర్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ వాళ్ళు ప్రతిరోజు మన ప్రాంగణంలో ఉన్న ప్రతి చెట్టును కూడా ఒక తల్లిలా ఆ చెట్లను మనం కాపాడితే మనకు మంచి గాలిస్తుంది. ఈరోజు ఒక మదర్ ట్రీ, ఒక తల్లి చెట్టుగా ప్రార్థిస్తున్నాం, పూజిస్తున్నాం. దానికి మనం ఒక రాఖీ కడుతున్నాం, ఒక బంధాన్ని పెనవేసుకుంటున్నాం. ఈ ప్రాంగణంలో ఉన్న ప్రతి చెట్టును కూడా పెంచాల్సిన అవసరం ఉంది, పోషించాల్సిన అవసరం ఉంది. ఎవరైనా తెంపినా కూడా వద్దు అని చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రకృతిలో మనం ఉన్నాం, ప్రకృతి ఉంటేనే మనం ఉంటాం, లేకుంటే లేదు. కనుక ఆ ప్రకృతిని కాపాడదామని తెలియజేస్తూ ఈరోజు ప్రకృతి తల్లి సాక్షిగా పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ మనం చేయబోతున్నాం. దయచేసి అందరూ కూడా కుడి చేతిని ముందుకు చాచండి. ఇప్పుడు నా పరిసరాలను శుభ్రంగా మరియు కాలుష్య రహితంగా ఉంచుతానని వీధుల్లోనూ మరియు ప్రజా ప్రదేశాల్లోనూ చెత్త వేయకుండా సరైన వ్యర్థ నిర్వహణను పాటిస్తానని మొక్కలు, చెట్లు మరియు జీవ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు కట్టుబడి ఉంటానని నీటిని సంరక్షిస్తూ శక్తిని ఆదా చేస్తూ నా కర్బన ఉద్గారాల ప్రభావాన్ని తగ్గిస్తానని అశుభ్రత వల్ల కలిగే వ్యాధులను నివారించేందుకు కృషి చేస్తానని నా చర్యల ద్వారా పర్యావరణ పరిరక్షణపై ఇతరులకు ప్రేరణనిస్తానని ప్రస్తుత మరియు భవిష్యత్ తరాల కోసం శుభ్రమైన, పచ్చని, ఆరోగ్యకరమైన మరియు సుస్థిరమైన భారతదేశాన్ని నిర్మించేందుకు కట్టుబడి ఉంటానని ఈ ప్రకృతి తల్లి సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. చదువుల తల్లి సరస్వతి అమ్మవారి జయంతి సందర్భంగా నిర్వహించే వసంత పంచమి పురస్కరించుకుని త్రినిటీ విద్యా సంస్థలు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని 286 మంది చిన్నారులకు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కిషోర్ శర్మ ఆధ్వర్యంలో గణాలకు అధిపతి అయిన గణపతి పూజ, మనల్ని రక్షిస్తున్న నవగ్రహాల పూజ, చదువుల తల్లి సరస్వతి పూజ తెల్లని పుష్పాలతో పూజించారు. చదువుల తల్లి సరస్వతి అమ్మవారి జయంతి సందర్భంగా నిర్వహించే వసంత పంచమి పురస్కరించుకొని త్రినిటీ విద్యా సంస్థలు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని 286 మంది చిన్నారులకు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కిషోర్ శర్మ ఆధ్వర్యంలో గణాలకు అధిపతి అయిన గణపతి పూజ, మనల్ని రక్షిస్తున్న
నవగ్రహాల పూజ, చదువుల తల్లి సరస్వతి పూజ, తెల్లని పుష్పాలతో మున్సిపల్ ఛాంబర్ చైర్మన్ వెన్నెడ్డి రాజు, గాంధీ గ్లోబల్ ట్రస్ట్ మండల అధ్యక్షురాలు వెన్నెడ్డి సంధ్య, విద్యా సంస్థల డైరెక్టర్ మరియు ప్రిన్సిపల్ డాక్టర్ ఉజ్జని మంజుల, విద్యా సంస్థల చైర్మన్ కేవీబీ కృష్ణారావు, సమన్వయకర్తలు మాలిక్, శివరాణి, శ్రీవాణి, మంజుల, స్వప్న, నీరజ, జ్యోతి, ప్రీతి, లక్ష్మి, ప్రియా, లవకుమారి, చందన, సుమలత, స్వరూప, భార్గవి, ఉపాధ్యాయులు, పాఠశాల మొత్తం విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఆ తల్లి దీవెనలతో విద్య, మంచి బుద్ధులు, సంస్కారవంతమైన జీవనం గడపాలని ఆ తల్లిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో సరస్వతి విగ్రహం చుట్టూ కమలం, వీణ, ఇతర పుష్పాలను అలంకరణ చేశారు. అక్షరాభ్యాసం చేసిన చిన్నారులకు పలక బలపం, ప్రసాదం పంచిపెట్టారు. నల్గొండ జిల్లా దామరచెర్ల మండలంలో నల్గొండ జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి మండలంలోని బెట్టెతండ, బొల్లిగుట్ట తండ, వాక్య తండ మరియు తాళ్ల వీరప్పగూడెం గ్రామాలలో ఉపాధి హామీ, మహిళా ఇందిరా శక్తి, స్వచ్ఛ భారత్ మిషన్, పెన్షన్పై మండలంలోని నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు మరియు వార్డు మెంబర్లకు అవగాహన కల్పించడం జరిగింది. నల్గొండ జిల్లా దామరచెర్ల మండలంలో నల్గొండ జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి మండలంలోని బెట్టేతండ, బొల్లిగుట్ట తండ, వాత్స్య తండ మరియు తాళ్ల వీరప్పగూడెం గ్రామాలలో ఉపాధి హామీ, మహిళా ఇందిరా శక్తి, స్వచ్ఛ భారత్ మిషన్, పెన్షన్పై మండలంలోని నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు మరియు వార్డు మెంబర్లకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బెట్టతండ సర్పంచ్ సైదా నాయక్, బొల్లిగుట్ట తండ సర్పంచ్ మంగ్దా నాయక్, వాచ్య తండ సర్పంచ్ సుజాత రవి నాయక్ మరియు తాళ్ల వీరప్పగూడెం సర్పంచ్ పోకల వెంకటేశ్వర్లు, మండలాధికారులు, ఎంపీడీఓలు, ఎంపీఓ, ఏపీఎం, సీసీలు, సాంకేతిక సహాయకులు మరియు ఫీల్డ్ అసిస్టెంట్లు, మహిళా సంఘాల సభ్యులు, ఆశా వర్కర్లు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. తీసిన ఫోటోలు నాకు పంపు. బిడ్డదండకు మొదటి గ్రామ సభకు చేసినటువంటి డిఆర్డిఓ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఈ చిన్న విన్నపాన్ని మన్నించి ఈ చిన్న గ్రామ పంచాయతీకి వచ్చేసి వారి అవగాహనను మా గ్రామ ప్రజలకు చైతన్యవంతం చేసేందుకు ఆ సలహాలు మేము తూచా తప్పకుండా పాటిస్తాం. అసలు ఏంటిదో ఎన్ఆర్ఈజీఎస్ అంటే ఏంటిది, దానికి సారాంశం ఏంటి, ఏ వర్కులు మా గ్రామ పంచాయతీకి కేటాయించబడుతున్నాయి, వాటి మీద పూర్తి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో పీడీ గారిని సవినయంగా ప్రాధాయపడుతున్నాం, వివరించాలని చెప్పేసి. మన గ్రామానికి ఉపయోగపడే పనులు చేసుకోవాలి. ముఖ్యంగా సర్పంచ్ గారికి కెనాల్ చేసుకోవచ్చు. మన కూలీ చేసేవాళ్ళు పారగాడ చేస్తే కాలువ అట్లా చేస్తారంటే మీకు ఎక్కడెక్కడైతే నీళ్ళు పోవట్లేవు అటువంటి కాలువలను చేయించండి. మీ వాళ్ళు చేసుకోవాలి. పూలు వస్తే మీకే, మీ గ్రామానికి పని అవుతుంది, మీ రైతులకే మళ్ళీ నీళ్ళు వస్తాయి. అదేవిధంగా మరి పండ్ల తోటలు చాలా రకాల పండ్ల తోటలు ఇస్తున్నాం రైతులకు. మరి ఈరోజు బత్తాయి, మామిడి, నిమ్మ, సపోటా, ఈవెన్ మన కొబ్బరి, దానిమ్మ, ఈవెన్ డ్రాగన్ ఫ్రూట్ కార్యక్రమం 1,50,000 రూపాయలు ఇస్తుంది. ఇట్లా వివిధ రకాల పండ్ల సపోటా, మునగ, సో ఇట్లా రకరకాల పంటతో ఇస్తాం. 3 సంవత్సరాల వరకు మెయింటెనెన్స్ కూడా, అంటే మీ కాదు వచ్చే వరకు మెయింటెనెన్స్. నెక్స్ట్ జనరేషన్ కి మీ అందరూ తెలుసు, పెద్దవాళ్ళకి తెలుసు, ఇంతకుముందు మందులు వేయలే, కానీ ఈరోజు మందు వేయకుండా పంట పండాలి. ఎందుకంటే భూములు రోజు రోజు సిద్ధం అయిపోతున్నాయి. మనం ఎట్లయితే మందులు తింటే ఎట్లయితే మన ఆరోగ్యం లేకపోతుందో వ్యవసాయ భూములు కూడా ఆ విధంగా ఖరాబ్ అవుతాం. వాళ్ళు లెక్కలు తీసుకుంటారు, డబ్బులు ఇస్తే మళ్ళీ ఎంతకు కట్టుకుంటారు. దాదాపు 98% కట్టుకున్నారు. 98 అది డ్యామ్ చెక్ డ్యామ్లు 3 తండలు చాలా ఇంపార్టెంట్ సార్. అది లోదిగుంటకు ఇటు వీళ్ళకు పీడీ గారికి, పీడీ గారికి, దామరచెర్ల మండల ఉన్నత అధికారులందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ఎన్ఆర్జీఎస్లో ఉన్నాయి మొత్తం వివరించాలని సభాముఖంగా అందరి ముందు ఈరోజు
బెట్టు తండ, అదేవిధంగా బొల్లిగుట్ట తండ, వాచ్య తండ, మరి 3 గ్రామ పంచాయతీలు కలిసి ఉమ్మడిగా మరి గ్రామసభ కార్యక్రమము, మొట్టమొదటి గ్రామసభ కార్యక్రమాన్ని పెట్టుకోవడం, దీనికి పెద్ద ఎత్తున రైతులు, అదేవిధంగా ఉపాధి హామీ కూలీలు, మహిళా సంఘాల ప్రతినిధులు అందరూ కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. వీరందరికీ కూడా మరి అటు ఉపాధి హామీ పథకంలో చేపట్టబడే కార్యక్రమాలు అది ఏ విధంగా చేసుకోవాలి, అదేవిధంగా రైతులకు ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, అదేవిధంగా మరి మహిళా సంఘాలకు ఎటువంటి పనులు చేసుకోవచ్చు అనేది వివరించడం జరిగింది. అంతేకాకుండా మరి తర్వాత మరి పెన్షన్ సంబంధించి కూడా వివరించడం జరిగింది. ఇంకా గ్రామంలో ఎవరైనా పెన్షన్ రావాల్సి ఉంటే వారందరూ కూడా మీరు అప్లికేషన్స్ పెట్టుకోండి. అదేవిధంగా గ్రామంలో స్వచ్ఛ భారత్ మిషన్ కింద మరి అటు ఇంకుడు గుంతలు, మరి అదేవిధంగా గ్రామంలో టాయిలెట్ లేకుండా ఉన్నట్లయితే టాయిలెట్లకు సంబంధించినటువంటి కుటుంబాలు ఎవరు కావాలనో వాళ్ళందరూ కూడా లిస్ట్ అవుట్ చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ డ్రైన్ అంతా కూడా ఎక్కడైతే పోయి బయటికి వెళ్తుందో అక్కడ మరి సోక్ పిట్ నిర్మాణానికి కూడా ప్రతిపాదనలు తీసుకోండి అని సర్పంచ్లకి విన్నవించడం జరిగింది. అండ్ అంతేకాకుండా మహిళా సంఘాలకు వచ్చేటువంటి వివిధ కార్యక్రమాలు ఏమున్నాయి ప్రభుత్వం నుంచి, వాటికి సంబంధించి ఏ విధంగా తీసుకున్న లోన్స్ కట్టుకోవాలి. మరి ఇక్కడ బెట్టుతొండ గ్రామంలో చాలా చక్కగా మహిళా సంఘాలు నడుస్తూ ఉన్నాయి. మరి వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ మిగిలిన 2 గ్రామాల్లో కూడా మహిళా సంఘాలు అదే విధంగా నడుపుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. డిఆర్డిఓ పీడి గారు శేఖర్ రెడ్డి సార్ ఎన్ఆర్జీస్ పథకం కింద ఉన్నటువంటి 3 ముఖ్యమైన 3 పథకాల గురించి చాలా క్లుప్తంగా డిఆర్డిఓ పీడి గారు మాకు బెట్టతండ గ్రామ పంచాయతీతో పాటు ఉమ్మడి గ్రామ పంచాయతీ అయినటువంటి వాచ్యతండ, బొల్లిగుట్ట తండ, బెట్టతండ 3 సర్పంచుల సమక్షంలో ఈరోజు బెట్టతండలో నా యొక్క మొదటి గ్రామసభ నిర్వహించుకోవడం జరిగింది. అట్టి గ్రామసభకు ఏదో ఒకటి కొంత విభిన్నంగా ఉండాలనే ఉద్దేశంతోనే గత 10 రోజుల నుంచి చాలా చైతన్యంతో వచ్చిన గ్రామసభ అనుకుంటున్నాను నేనైతే. పీడి గారు ఏమటి పడుతున్నా, పీడి గారు మధ్యలో ఒకసారి టైం ఇచ్చి అదే రోజు ఆదివాసీ చైర్మన్గా గౌరవ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు చైర్మన్ ప్రమాణ స్వీకారం ఉండటంతో గాంధీ భవన్కి తరలి వెళ్ళడం జరిగింది గ్రామ ప్రజలంతా ఆ రోజు. కాబట్టి ఆ రోజు వాయిదా పడ్డది. తదుపరి డేట్ సార్ మీరే చెప్పాలని చెప్పేసి పీడి గారి మీదనే వదిలేయడంతో ఈరోజు డేట్ టైం ఇచ్చినారు మాకు. చాలా సంతోషం. పీడి గారు ఒక జిల్లా ఆఫీసరు బెట్టతండ గ్రామ పంచాయతీకి రావడము, 3 సర్పంచులు వాచ్యతండ, బొల్లిగుట్ట తండ 3 సర్పంచుల సమక్షంలో కొన్ని మా ఎన్ఆర్ఈజెస్లో ఉన్నటువంటి పథకాల లబ్ధి పొందే కార్యక్రమాలు ఏంటిది, ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతాయి, వారు ఆ పథకం కింద ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవచ్చు, మన మహిళా సంఘాలకు ప్రభుత్వం చేస్తున్నటువంటి సహాయ సహకారాలు ఏంటిది, ఇట్లా మన పీడి గారు వివరిస్తుంటే ఇన్ని ఉంటాయా అన్న ఉద్దేశం కలిగింది మాకు. చాలా సంతోషకరమైన విషయం. మా గ్రామ పంచాయతీ ప్రజలు కూడా చాలా చక్కగా విన్నారు తప్పితే ఎక్కడ చిన్న పొరపాటు డిస్టర్బ్ చేయలేదు. ఇట్లా చేసినందుకు మా గ్రామ పంచాయతీకి మొదటగా నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా బొల్లిగుట్ట సర్పంచ్ సూచనల మేరకు చెక్ డ్యామ్లు మంజూరు చేస్తా అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇదంతా ఆన్ రికార్డు పీడి గారి సమక్షంలో. అదేవిధంగా ఉమ్మడి గ్రామ పంచాయతీ మా ఓల్డ్ జీపీ వాచితండ, బెట్టతండ, ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డాయి బొల్లిగుట్ట తండ, ఈ 3 జీపీలకు కలిపి ఒక ఫర్టిలైజర్ షాప్ను కూడా మీరు ప్లాన్ చేసుకోండి, తీర్మానం రాయండి. 3 సర్పంచులు ఉమ్మడి తీర్మానాలు చేస్తారా, విడిగా తీర్మానాలు చేస్తారా, మీకే వదులుతున్నా. తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని మాకు ప్రపోజల్ పెట్టండి. దీన్ని మేము శాంక్షన్ చేసి మహిళా సంఘాలకు ఉపజెప్తా అని చెప్పడం జరిగింది. దానికి చాలా సంతోషకరంగా ఫీల్ అవుతున్నాం. అదేవిధంగా ఈరోజు రైతులకు చాలా ఇబ్బందికరంగా ఫర్టిలైజర్ విషయంలో, ఎరువుల విషయంలో అది కొంచెం మా జీపీలకు, ఓల్డ్ జీపీలకు, ఈ 3 జీపీలకు కొంచెం సమాధానం తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఆశా వర్కర్లు అయితేంది, అంగన్వాడీ టీచర్లు అయితేంది, మా మండల ఎంపీడీఓ గారు అయితే, గౌరవ ఎంపీడీఓ గారు అయితే, ఇట్లా ఈసీలు, ఏపీడీలు, ఏపీఓలు, ఏపీఎంలు, ఇట్లా మండల అధికారిక యంత్రాంగం మొత్తం మా బెట్టతండ గ్రామ పంచాయతీ తరలి వచ్చింది. ఈ తరలి రావడం మా సమస్యలను, వారు గవర్నమెంట్ ఇచ్చే పథకాలను ఏ విధంగా ఉపయోగించుకోవాలో, తోటలైతే ఏ విధంగా హార్టికల్చర్ తోటలైతే ఏ విధంగా రైతులు ఉపయోగించుకోవాలో, రైతులు పెట్టుకోవాలో, రైతులకు ఉపాధి హామీ పనుల నుంచి మొదలుపెట్టి మన మహిళా సంఘాల వరకు గవర్నమెంట్ చేసే పథకాలన్నిటి మీద మాకు చాలా క్లుప్తంగా పీడి గారు
వివరించడం జరిగింది. అలాంటి వివరణకు భాగంగానే రేపటి నుంచి మా గ్రామ సర్పంచ్ బాధ్యతగా మేము ముందడుగేసి ప్రజలకు అభివృద్ధి పథాలను నడిపేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నల్గొండ జిల్లా దామచర్ల మండలం బేటతండ గ్రామంలో వాచ్యతండ గ్రామం మళ్ళీ బొలిగూడ గ్రామం మన డిఆర్డిఓ సార్ గారు రావడం జరిగింది. ఎంపీటీఓ సార్, ఏపీఓ గారు, మళ్ళా ఏపీఓడి ఈ బెట్టతండ గ్రామ పంచాయతీలో సమావేశానికి మొదటి గ్రామ సభ సమావేశానికి రావడం జరిగింది. గ్రామంలో ఉన్న విషయాలు కూడా చెప్పడం జరిగింది. కొన్ని మురికాల విషయమైనా, రోడ్డు విషయమైనా, చెక్ డ్యామ్ విషయమైనా, ఉపాధి హామీ పథకం, పల్లె ప్రగతి, మళ్ళా నర్సరీ గురించి అవగాహన ప్రజలకు చెప్పడం జరిగింది. చాలా మంచి ప్రోగ్రాం చేశారు సైదా నాయక్ సర్పంచ్ గారు బెట్టతండ నుంచి. అలాగే మమ్మల్ని కూడా ఒకటే దగ్గర ఆహ్వానించినందుకు సార్ కూడా రావడం మాకు కూడా ఆహ్వానం కల్పించడం జరిగింది. మేము కూడా సార్కు కొన్ని విషయాలు అడగడం జరిగి సార్ కూడా రాసుకొని పోయారు. మీ సమస్యలు ఏమైనా చెప్పాలంటే చెప్పడం జరిగింది. చాలా సంతోషకరం. అలాంటి సభ ముందు మనం 6 నెలలకు ఒకసారి జరిపించుకోవాలని 3 గ్రామ పంచాయతీల తరఫున నేను చాలా అవగాహన కోరుకుంటున్నాను. సైదన్న గారికి చాలా థ్యాంక్ యూ. దామర్చల మండలము బెట్టతండ గ్రామ మొదటి సభ పీడీ గారు రావటం చాలా మంచి విషయము. పీడీ గారు వచ్చి సలహా సూచనలు, డిఆర్డిఏ పీడీ గారు మొక్కలు పెంచటము, చెక్ డ్యామ్లు అన్నీ వివరించారు. చాలా సంతోషకరమైన విషయం. బెట్టతండ సర్పంచ్కి, వాచ్యతండ సర్పంచ్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో వైన్ షాపులను ఎక్సైజ్ శాఖ అధికారులు దగ్గరుండి ఓపెన్ చేయించడం జరిగింది. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాలతో వైన్ షాపులను మధ్యాహ్నం తర్వాత తెరవాలన్న నిబంధనలు అమలు చేస్తూ కోమటిరెడ్డి అనుచరులు ఉదయం పూట తెరిచిన వాటిని మూసివేయడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో వైన్ షాపులను ఎక్సైజ్ శాఖ అధికారులు దగ్గరుండి ఓపెన్ చేయించడం జరిగింది. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాలతో వైన్ షాపులను మధ్యాహ్నం తర్వాత తెరవాలన్న నిబంధనలు అమలు చేస్తూ కోమటిరెడ్డి అనుచరులు ఉదయం పూట తెరిచిన వాటిని మూసివేయించడం జరిగింది. దీంతో పాటు వైన్ షాపుల దగ్గర గల పర్మిట్ రూమ్లను 6 గంటల తర్వాత మాత్రమే ఓపెన్ చేయాలని రాజగోపాల్ రెడ్డి అనుచరులు చెప్పడం జరిగింది. ఈ విషయమై ఎక్సైజ్ శాఖ అధికారులు ఉదయం 10 గంటలకు దగ్గరుండి వైన్ షాపులను ఓపెన్ చేయించడం సంస్థాన్ నారాయణపూర్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా ఎక్సైజ్ శాఖ అధికారులు మాట్లాడుతూ ఎక్సైజ్ ఆదాయం కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న నిబంధనలు మునుగోడు నియోజకవర్గంలో కూడా అమలు చేస్తామని వారు తెలిపారు.
షాపులు ఏం బంద్ ఏం జరగట్లేదండి. మేము మా ఈఎస్ గారు డిసి గారు ఆదేశానుసారం టైమింగ్స్ 10 గంటలకు షాపులు ఓపెన్ చేసి అదే భాగంలో మేము షాపులు ఓపెన్ చేసి మనం చెప్పడానికి వచ్చినాం. ఇంతకుముందు ఎమ్మెల్యే గారు 1 గంటకు దిమ్మని చెప్పారంట. అయితే మేము మా ఈఎస్ డిసి గారికి కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది. మీరైతే మీ రూల్ ప్రకారం ఎక్సైజ్ పాలసీ ఎట్లుందో దాని ప్రకారం ఫాలో కమ్మని చెప్పారు. అందులో నిన్న ఏదో చిన్న ఇష్యూ అయిందంటే మేము ఇక మా ఐఎస్ డిసి గారు మమ్మల్ని ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళను కూడా జీటీఎఫ్ వాళ్ళను కూడా పంపించడం జరిగింది. ఇప్పుడు అందుబాటులో ఉండి వాళ్ళ దగ్గర ఉండి తీపిమని చెప్పి అందులో భాగంగా మేము రావటం జరిగింది. మేము మా పై అధికారుల ఆదేశానుసారం మేము వాళ్ళకి సెక్యూరిటీ చేయడానికి రావడం జరిగింది. సో ఈ వైన్ షాపుల మీద ఇబ్బంది అది వాళ్ళు ఏమైనా వస్తే అసాల్ట్ కేసు లాంటిది ఏమైనా ఉంటే మేము పోలీసులో కంప్లైంట్ చేస్తాం. వాళ్ళు ఎవరైనా బలవంతంగా వచ్చి ఏమైనా చేస్తే ఫర్దర్ గా మా ఈ పై అధికారుల ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము వాళ్ళ మీద కంప్లైంట్ చేయాల్సి వచ్చింది. మా రూల్ ప్రకారం ఫాలో కమ్మని చెప్పి ఉంటాం. మేము ఉండటానికే వచ్చింది. ఇంటర్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలే లక్ష్యమని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గంధం మోహన్ రావు తెలిపారు. నాంపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తల్లిదండ్రులు అధ్యాపకుల సమావేశం శుక్రవారం నాంపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తల్లిదండ్రులు అధ్యాపకుల సమావేశం కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఇంటర్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలే లక్ష్యమని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గంధం మోహన్ రావు తెలిపారు. నాంపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తల్లిదండ్రులు అధ్యాపకుల సమావేశం శుక్రవారం నాంపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తల్లిదండ్రులు అధ్యాపకుల సమావేశం కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ గంధం మోహన్ రావు అధ్యాపకులు తల్లిదండ్రులతో కలిసి విద్యార్థుల విద్యా ప్రగతి, హాజరు, క్రమశిక్షణ, పరీక్షల సిద్ధతపై విస్తృతంగా చర్చించారు. రాబోయే ఇంటర్ పరీక్షలకు విద్యార్థులు ఎలా సిద్ధమవ్వాలి, చదువులో నాణ్యత పెంచుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తల్లిదండ్రుల సహకారం ఎంత ముఖ్యమో ఈ సందర్భంగా వివరించారు. అలాగే వచ్చే విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియ, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లభించే సదుపాయాలు, నాణ్యమైన బోధన ఫలితాలపై తల్లిదండ్రులకు స్పష్టత ఇచ్చారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి తల్లిదండ్రులు అధ్యాపకుల సమన్వయంతో ఎంతో అవసరమని ప్రిన్సిపల్ మోహన్ రావు తెలిపారు. ఈ సమావేశం విద్యార్థుల మెరుగైన భవిష్యత్తుకు దోహదపడుతుందని పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో త్రివేణి సంగమం సొసైటీ చైర్మన్ ఈదా శేఖర్, సామాజికవేత్త కర్నాటి శ్రీహరి, కళాశాల అధ్యాపకులు వెంకన్న, రజనీకాంత్, శ్రీనివాస్, శిరీష, సైదులు, బ్రహ్మచారి, మహేశ్వరరెడ్డి, మధుసూదన్, లోకేష్, సృజన్ కుమార్, రజియా బేగం, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొని వారి అభిప్రాయాన్ని తెలియజేశారు. కళాశాలలో ప్రభుత్వ కళాశాల ఒకే రోజున పేరెంట్స్ మీటింగ్ అనేది మన గౌరవ కమిషనర్ గారు ఏర్పాటు చేయవలసిందిగా ఒక మెగా పేరెంట్స్ మీటింగ్ ని ఈరోజు జరుపుకుంటున్నాము. ఈ మీటింగ్ కు విచ్చేసిన అదేవిధంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఇప్పటి వరకు రాష్ట్రంలో అందుకని ఇలాంటి పర్యవేక్షణ అధికారులు ప్రతి జిల్లాల్లో ఉండడం జరిగింది. దాని ద్వారా పిల్లల ఆదర శాతం కూడా పెరుగుతుంది. ఎప్పుడైతే పిల్లల ఆదర శాతం పెరుగుతుందో ఉత్తీర్ణ శాతం కూడా పెరుగుతుంది. ఒకదానికొకటి గవర్నమెంట్ కాలేజీకి ప్రత్యేక నిధులను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేక నిధులు కేటాయింపు జరిగింది. మైనర్ రిపేర్స్ సంబంధించింది ప్రతి కాలేజీకి నిధులను కేటాయించడం జరిగింది. గతంలో అయితే పాత పాఠ్య పుస్తకాలు మనకు కాలేజీ స్టార్ట్ అయిన తర్వాత 2 నెలలకు, 3 నెలలకు, 6 నెలలకు పాఠ్య పుస్తకాలను పంపిణీ చేయడం జరిగింది. అప్పటి వరకు సగం సిలబస్ కూడా అయిపోయే అవకాశం. కాబట్టి
ఈ సంవత్సరం చేపట్టిన వినూత్న కార్యక్రమాల వల్ల మనము వెంటనే పాఠ్య పుస్తకాలు తీసుకోవటం ప్రతి జిల్లాల్లో మనము ప్రత్యేక అధికారులు స్పెషల్ ఆఫీసర్లను రాష్ట్ర ప్రభుత్వము నియమించడం జరిగింది. ప్రతి జిల్లా రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో ఆ అన్నిటికీ స్పెషల్ ఆఫీసర్స్ బోర్డు వాళ్ళు నియమించుకోవడం జరిగింది. ఈ స్పెషల్ ఆఫీసర్స్ ఏం చేస్తారంటే కళాశాలలో పనితీరు ఏ రోజుకు ఆ రోజు సమీక్షించడం జరుగుతుంది. ఏ విధంగా గతంలో అయితే ఫోన్ చేసి కాలేజీ నడుస్తుందా ఏ సంగతి అనేది ఓన్లీ వివరణ తీసుకునేది. ఇప్పుడు ప్రత్యక్షంగా వీక్షిస్తుంది. ఏ విధంగా మనకు ప్రతి కళాశాలలో ప్రతి క్లాస్ రూమ్ లో సీసీ కెమెరాలు ఉన్నాయి, కమాండ్ కంట్రోల్ కెమెరాస్. ఈ కమాండ్ కంట్రోల్ కెమెరాస్ మనము 7/24 ప్రతి నిమిషము ప్రతి కదలిక ప్రతి విషయాన్ని ఈ కంట్రోల్ బోర్డు ద్వారా అక్కడ కెమెరాల ద్వారా వీక్షించడం జరుగుతుంది. మాకైతే ఎప్పుడైనా క్లాసులు ఖాళీగా ఉన్నా లేదా విద్యార్థులు క్లాసులో కూర్చొని సంబంధిత లెక్చరర్ క్లాస్లో లేకపోయినా వెంటనే ఫోన్ వస్తుంది ప్రిన్సిపల్కి. హెడ్లైన్స్ మరోసారి. మట్టపల్లిని సందర్శించిన తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ. ఘనంగా జాన్పేట్ దర్గా ఉత్సవాలు ప్రారంభం. విద్యార్థులు అన్ని రంగాల్లో బాగా చదువుకొని భవిష్యత్తులో అన్ని రంగాల్లో రాణించాలన్న నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్. చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా పటిష్ట భద్రత. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. ఆలేరు ఉన్నత పాఠశాలలో క్రీడా మహోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ లక్ష్మణ్. ప్రాథమిక పాఠశాల దామన భీమనపల్లిలో ఘనంగా వసంత పంచమి వేడుకలు. ఆక్రమణదారుల కబంధ హస్తాల్లో ప్రభుత్వ ప్రయాణికుల ప్రాంగణం. ప్రభుత్వ అధికారులకు సవాలు విసురుతున్న ఆక్రమణదారులు. దేవరకొండలోని శ్రీ షిరిడి సాయిబాబా జ్ఞాన సరస్వతి దేవాలయంలో వసంత పంచమి వేడుకలు. బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మదక్రీ ఏర్పాటు. బాటనీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కార్యక్రమం. వసంత పంచమి పురస్కరించుకుని ట్రినిటీ విద్యా సంస్థల ఆధ్వర్యంలో చిన్నారులకు అక్షరాభ్యాసం. దామర్చర్ల మండలంలో నల్గొండ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి పర్యటన. సంస్థ నారాయణపూర్ మండలంలో దగ్గరుండి వైన్ షాపులు తెరిపించిన ఎక్సైజ్ అధికారులు. ఇంటర్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలే లక్ష్యమన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గంధం మోహన్ రావు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.